తరచుగా చూస్తే హాస్పిటల్ అంతా పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. మరి మీరు ఎటువంటి వైద్యం చూస్తే హాస్పిటల్ బహిరంగ కనిపించకపోయినా కూడా ఆ వైద్యాన్ని చూసి వస్తున్నారు డాక్టర్ ఎట్లా? ఇక్కడ మనంతా బేసిక్ ఏనండి చూస్తాము. జనరల్గా మనకి ఎక్కువగా ఫీవర్ కేసెస్ కానీ ఇట్లాంటివి ఫీవర్ కేసెస్ కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. రెండోది ఏమంటే ఏదైనా పక్షవాతం కేసులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఫీవర్ కేసెస్, బాడీ పెయిన్స్, ఇవి బేసిక్ కేసెస్ ఇవ్వండి. అంతకుమించి మనం ఎక్కువ ఇక్కడ వైద్యం చేసేది ఉండదు. ఇలా జాయింట్స్ మన పరిధిలో ఉన్నది అంటే 2 పాయింట్లు 3 పాయింట్లు ఉన్నా కూడా మనం అయితే ట్రీట్ చేయగలుగుతాం, అంతవరకు చేస్తాం. 10 పాయింట్లు 15 పాయింట్లు అంటే మనం ఖమ్మంలో కానీ వరంగల్ కానీ పెద్ద డాక్టర్ దగ్గర పంపిస్తాం. పూర్తి స్థాయి జాయింట్కి సంబంధించి జాయింట్స్ కదా ఫీవర్ కేసెస్ ఎక్కువ వస్తాయి. నేను జాయింట్స్ చూడడానికి నేను ఆర్థోపెడిక్ డాక్టర్ కాదు కదా. సో ఫీవర్ కేసెస్ కానీ అంటే ఎక్కువ ఫీవర్ కేసెస్, బాడీ పెయిన్స్ అని అవన్నీ కానీ వస్తూ ఉంటారు. డయాబెటిక్ నా చదువు అదే కదా, జనరల్ ఫిజిషియన్ కాబట్టి డయాబెటిక్, బీపీ హ్యాండిల్ చేయాలి, థైరాయిడ్ కేసెస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఎక్కువ అవే వస్తాయి. సార్ ఇప్పుడు మీరు సీనియర్ డాక్టర్ దాదాపు గతంలో ఎక్కడ చేశారు సార్? అది డైరెక్ట్గా పీజీ వస్తాను పుట్టపర్తిలో చేసినాను. పుట్టపర్తిలో చేసినాను. ఎంబీఎస్ వస్తాను గుంటూరు కాటన్ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ ఇక్కడే చేసినాను సాయిపల్లి హాస్పిటల్. ఇది నా ఓన్ హాస్పిటల్. 6 years ఎక్స్పీరియన్స్ టోటల్గా. అంత సీనియర్ కాదు, అంత జూనియర్ కాదు. ఇప్పుడు మొత్తంగా సార్ ఇప్పుడు మన దగ్గర స్టాఫ్ వచ్చేసి 20 members అన్ని వస్తువులు అంటే మనకున్న స్పేస్ చాలా తక్కువ. సో ఆ స్పేస్లో మనం చేయగలిగినంత మ్యాక్సిమం చేస్తాం. ఇప్పుడు మానిటరింగ్ ఏదైనా బీపీ తక్కువ పేషెంట్కి, సాచురేషన్ తక్కువ పేషెంట్ మానిటరింగ్ చేయాలి. లేదా ఏదైనా పక్షవాతం పేషెంట్కి కానీ వాళ్ళకి ఆయాసం వచ్చిన పేషెంట్కి మానిటరింగ్ చేయాలి. కాబట్టి 3 మానిటర్లు పెట్టుకున్నాం. బేసిక్స్ చేసేది మన పరిధిలో మనకున్న స్పేస్ పరంగా చూసుకుంటే మ్యాక్సిమం అన్నీ ఉన్నట్టే ఫెసిలిటీస్. సార్ ముఖ్యంగా ఇక్కడ పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, వీళ్ళకు ఎప్పుడు చూసినా మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణం లేకపోవచ్చు, కానీ పేషెంట్ అయితే బాగా రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకు మీరు ఓపీ ఫీజు తీసుకుంటారు? అసలు ఓపీ ఫీజు 200 బేసిక్, బయట అందరూ 300. అవునవును తెలియదు. అది నా దగ్గర అయితే గత 6 years నుంచి ఒకటో ఓపీ ఫీజు 200 రూపాయలు. ఇంకా నెబులైజేషన్ చార్జెస్ అయితే మరి మన దగ్గర అయితే ఏం తీసుకోము. ఈసీజీ కూడా తీసుకుంటాం 200. అది ఈసీజీ అంటే మనకు కాపరేట్ గుర్తురాదు. పూర్తి స్థాయిలో ప్రజలకు అంటే ఇక్కడ ఉన్న సంబంధించిన పేషెంట్ వచ్చే వాళ్ళకు మీ సజెషన్ ఏంటి? మీరు ఎలా అనిపిస్తుంది? పేషెంట్స్ అంటే జనరల్గా ఇక్కడ కొంతమంది ఆల్కహాలిక్ పేషెంట్స్ వస్తారు ఎక్కువ. ఈ తండాల నుంచి ఎక్కువ మంది జనాలు వస్తారు. సో వాళ్ళు కొద్దిగా దూరంగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీలు సుఖపడతాయి మందికి. రెండవది జ్వరం కానీ ఏదైనా దగ్గు కానీ ఆయాసం వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఒక 10-15 రోజులు ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదో టాబ్లెట్ వాడుతూ గోళీ వాడుతూ వాళ్ళు 1 or 2 days చూసి తగ్గకపోతే మీ దగ్గర ఉన్న ఆర్ఎంపీలు కానీ వాళ్ళ దగ్గర 1 or 2 days చూసి తగ్గకపోతే ఇమీడియట్గా హాస్పిటల్ అవ్వడం మంచిది. తక్కువ ఖర్చుతో ఏమంటే క్యూర్ అయిపోతుంది. సార్ పూర్తి స్థాయిలో సుఖవ్యాధులు బాగా వస్తుంది ఈ మధ్య కాలంలో, వాళ్ళకి సంబంధించిన ఏమైనా ట్రీట్మెంట్ నిజంగా మన దగ్గర అట్లాంటి ఏదైనా వస్తే టెస్ట్ చేసి అప్పుడు డాక్టర్ సోమవారం రమ్మని చెప్తారు. దాని ట్రీట్మెంట్ అయితే మన దగ్గర లేదు. టెస్ట్కి ఎంత ఫీజు ఉంటుంది సార్? వీడియో టెస్ట్ ఒకటి థైరాయిడ్ రెండే మనం చేయగలిగి. రెండే సిఫిలిస్ హెచ్ఐవి. ఓకే 200. మనం చేసేది కార్ టెస్ట్ కదా. ఎలిసా అయితే ఖర్చు. సార్ హెచ్ఐవి అన్నారు, హెచ్ఐవి లక్షణాలు ఎలా ఉంటాయి? హెచ్ఐవి లక్షణాలు అంటే బేసిక్గా పేషెంట్ ఎక్స్ట్రా సెక్సువల్ హిస్టరీ ఉండాలి ఒకటి. రెండవది ఫీవర్, డయేరియా ఉంటుంది, వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది, తింటూనే ఉంటాడు, వెయిట్ లాస్ అవుతూనే ఉంటాడు, ఫీవర్ వస్తూనే ఉంటుంది, డయేరియా ఉంటుంది. ఒక ఇది అంతా 1 month 1.5 month డ్యూరేషన్ ఏ పేషెంట్కి అయితే ఉంటుందో ఖచ్చితంగా మనం సస్పెక్ట్ చేయాలి ఆ పేషెంట్. అది బేసిక్. బాడీ వైరస్ ఎంటర్ అయిన తర్వాత ఒక 2 months 3 months తర్వాత మనకి సిమ్టమ్స్ బయటపడుతుంది. ఓకే ఇమ్మీడియట్గా బయటపడుతుంది. ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్ మీ దగ్గరికి వచ్చిందంటే ఎలా గుర్తుపెడతారు? టెస్ట్ చేసిన తర్వాత బేసిక్ ఇవి టెస్ట్ మందులు ఏమైనా ఉంటాయి సార్? అవకాశం ఏమైనా వస్తుందా? గవర్నమెంట్ రిఫర్ చేస్తాం. మనం ఇవ్వకూడదు కూడా బయట. ఓకేనా? అది ఇవ్వకూడదు. బేసిక్ అయితే నాకు తెలిసి ఇవ్వకూడదు. గవర్నమెంట్ సెంటర్స్ ఉన్నాయి, ఏఆర్టీ సెంటర్స్. మన మహబూబ్లో కూడా ఉంది, వరంగల్లో ఉంది. యాంటీ రిట్రోవల్ థెరపీ సెంటర్స్ వాళ్ళే మంత్లీ ఇస్తారు. దాంతోపాటు ఆ పేషెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని పౌష్టికాహారం, ఎందుకంటే హెచ్ఐవి అంటేనే ఇమ్యూన్ సిస్టమ్ మీద దాడి చేసే వైరస్. అది
సో వాళ్ళకి పౌష్టికాహారం కోసం నెలకి ఇన్సెంటివ్స్ నాకు తెలిసి అప్పట్లో అంటే నాకు తెలిసిన ఒక పేషెంట్కి నేనే మందులు ఇప్పించిన మా ఏరియాలో గుంటూరులో. సో అప్పుడు 1000 ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఎంత ఇస్తున్నా నాకైతే అంటే 1 మంత్ మంత్లీ 1000 వాళ్ళ అకౌంట్లో